ఈ రోజున అనేక మంది సువార్తలో నీవు పాపివి, నీవు అపవిత్రుడవు, నీవు దుర్మార్గుడవు, దుష్టుడవు అని చెప్పుటలో ఉన్న ఆసక్తి దేవుని మంచితనాన్ని చూపించే దాంట్లో లేదు. అపోస్తులైన పౌలు అంటున్నాడు, మనం సువార్త ప్రకటించవలసిన వారమే. ఆయన అంటూ ఉన్నాడు, సువార్త ప్రకటించుటకు నేను సిగ్గుపడువాడును కాను, నేను ఖచ్చితంగా సువార్త ప్రకటిస్తాను, ధైర్యముగా సువార్త ప్రకటిస్తాను, ఆనందంతో సువార్త ప్రకటిస్తాను, దేవుని శక్తితో సువార్త ప్రకటిస్తాను. కానీ నీవు పాపివి, నీవు పాపివి, నీవు పాపివి, నీవు దుష్టుడవు, నీవు దుర్మార్గుడవు, నీవు హంతకుడువు, నీవు భయంకరమైన వాడు అని చెప్పేదానికంటే ఎక్కువగా నా దేవుడు మంచివాడు, నా దేవుడు గొప్పవాడు. నో మై జీసస్ ఈజ్ గుడ్, ఈజ్ ఆల్ గుడ్, ఈజ్ ఎవర్ గుడ్. నా దేవుని మంచితనాన్ని నేను చెప్తాను విను, ఆయన ప్రేమ ఎంత గొప్పదో చెప్తాను విను, ఆయన కనికరం ఎంత గొప్పదో నేను నీకు వివరిస్తాను విను అని నేను బోధిస్తాను, అని నేను సువార్త ప్రకటిస్తాను అని అపోస్తలుడైన పౌలు ఆయన పత్రికల ద్వారా, ఆయన వ్రాసిన పుస్తకముల ద్వారా మనందరికీ ఈరోజు కనువిప్పును కలుగ చేస్తున్నాడు. ప్రియమైన దేవత దేవుని బిడ్డలారా, ప్రియమైన సహోదరులారా, సహోదరులారా, ప్రియమైన సువార్థికులారా, సేవకులారా, దేవుడు మీ అందరితో మాట్లాడుతున్నాడు, మనందరితో మాట్లాడుతున్నాడు. దేవుని ప్రేమను మనం వివరించవలసిన వారమై ఉన్నాము. ఆయన మంచితనాన్ని అనేకులకు చాటవలసిన వారమై ఉన్నాము, ప్రచురపరచవలసిన వారమై ఉన్నాము. ఇట్స్ నాట్ హౌ సిన్ఫుల్ అ మ్యాన్ ఈజ్, బికాస్ ఎందుకు అంటే దేవుని వాక్యం వివరిస్తుంది, ఒకడెంత చెడిపోయాడో వాడికే తెలుసు, ఒకడెంత పాపిగా ఉన్నాడో వానికే తెలుసు, ఒకడెంత దుష్టుడుగా ఉన్నాడో వాని హిస్టరీ ఏంటో వానికే తెలుసు, ఒకని చరిత్ర ఎంత రక్త చరిత్రనో వానికే తెలుసు. విమర్శకుల వలె అనేక మంది యొద్దకు వెళ్ళి నీవు ఇలాంటి వాడివి అని మనం చెప్పవలసిన వారము కాము, చెప్పవలసిన అవసరం లేదు. కానీ యేసయ్య ఎట్టివాడో చెప్పవలసిన అవసరం మాత్రం ఉంది, యేసయ్య ప్రేమ ఎట్టిదో చెప్పవలసిన అవసరం ఉంది. ఆయన మంచితనమే, మన దేవుని మంచితనమే ఒక్కరిని మారుస్తుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. మిగిలినవన్నీ పరిశుద్ధాత్మ దేవుడు చూసుకుంటాడు. నీ పనేదో నీవు నోరు ఆయన బూరగా వాడి నీవు చెయ్యాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. నీ నోటినే ఆయన పాత్రగా బూరగా దేవుణ్ణి వాడుకొన నిమ్ము. తన్ను తాను నీ యందు దేవుడు మహిమ పరుచుకుంటాడు, నీ యందు ఆయన ఘనపరచబడతాడు. నిన్ను నీవు అప్పగించుకొని ఆయన శక్తితో నీవు కదలి ముందుకు వెళ్ళినప్పుడు ఆయన నిన్ను పాత్రగా మలుచుకొని నిన్ను వాడుకుంటాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా.